హలో గైస్, ఎందుకు వీడు పొగల్లోకి దూరుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, ఇక్కడ మేము లోగేట్ బయట చివర మంచి ఈవినింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాం అనమాట. సో ఇక్కడ చెరుకుందని చెప్పి ఒకటి కోసుకుందాం అని చెప్పి చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారు లేదా అని చూసి ఒక చెరుకు అయితే కోసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. అంటే అప్రాక్సిమేట్లీ మేము తిని దాదాపు 6-7 months అవుతుంది. ఇంటికాడ ఎప్పుడు ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాం. మా ఊరు చూడండి డ్యాన్స్లు వేస్తున్నాడు, చెరుకు సూపర్గా ఉందని చెప్పి. ఇంకా కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. మ్యూజిక్ సౌండ్ బార్ అది తీసుకొని వెళ్ళి ఇంకా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్లు వేసాం. ఇంకా నైట్ రూమ్కి అయితే మా వాళ్ళు చికెన్ ఫ్రై కావాలంటే ఇంకా చేస్తా ఉన్నాను. సగంలో ఆయిల్ అయితే అయిపోయింది, సో ఫ్రై చేయడానికి ఆయిల్ లేదు. ఇంకా 150 రూపీస్ ఆయిల్ కోసం బ్లింకిట్ ఓపెన్ చేసాం అనమాట. సో బ్లింకిట్ ఓపెన్ చేస్తే 999 కొంటే ఇంకా ఫ్రీ కుకీస్ అన్నారని చెప్పి ఆయిల్ కోసం ఫుల్గా అయితే ఆర్డర్ పెట్టాం అనగా 1000 రూపీస్ ఫ్రీ కుకీస్ అని. చూడండి ఏమి ఇచ్చారు. దిస్ ఈస్ అ ఫ్రీ కుకీస్. చూడండి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిండు. ఎట్లా ఉందో టేస్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసాము. 3 బిస్కెట్స్ వచ్చినాయి. మావాడు ఎక్స్ప్రెషన్ చూడండి, సూపర్ ఉంటాయి బిస్కెట్స్. ఎట్లున్నాయి అంటే బాగున్నారా. ఇంకా బ్లింకిట్ కవర్ పైన క్రిస్మస్ ట్రీ అని చెప్పి చిన్నపిల్లల టాయ్స్ చేసుకోవడానికి ఇచ్చాడనమాట. సో దాన్ని మా వాళ్ళు అయితే కాలేజ్లో ప్రాజెక్ట్ కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా చేసిండ్రు. సో దీన్ని చేద్దామని చెప్పి నానా కష్టాలు పడి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. సో వాళ్ళు కష్టపడి నాకు హెల్ప్ చేసి ఇంకా 5 కూర్చి ఉద్యోగం చేశారు. సో క్రిస్మస్ ట్రీ అయితే ఇట్లా వచ్చింది అవుట్పుట్.